హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి పిల్ల. సో ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ సెలబ్రేషన్ అనమాట. సో గగన్కి ఇది ఫస్ట్ రాఖీ వాళ్ళ అక్కతో కట్టిస్తున్నాము. సో వాళ్ళిద్దరు ఎట్లా ఫీల్ అవుతారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో అంతే, ఇప్పుడైతే వాళ్ళిద్దరితో రాఖీ కట్టేకి కొంచెం చేయాలి కదా, ప్లేట్ అరేంజ్ చేశాను, అది కూడా చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మేము సౌత్ ఇండియాకి వచ్చామన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియా మమ్మల్ని వదిలేలా లేదు. సౌత్ ఇండియాకి ఎందుకు వచ్చామంటే ఆద్య గగన్కి ఫస్ట్ రాఖీ కదా, సో ఇంటి ఆడపిల్ల కదా, అందుకని ఏదైనా బట్టలతోనే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ట్రెడిషన్గా ఏదైనా ఒక మంచి గౌన్ తీద్దాము అని చెప్పేసి వచ్చానమాట. నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, నాకు ఇంజెక్షన్ వేసారు అని చెప్పి మీకు అక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ వాలెట్ పార్కింగ్ అంట, అందుకని వాలెట్ పార్కింగ్ అంటే వాళ్ళే కార్ పార్కింగ్ చేస్తారు, మళ్ళీ మనం వచ్చినప్పుడు వాళ్ళే కార్ మనకి తెచ్చిస్తారనమాట. సో మీరు ఆద్యకి రాఖీ కట్టిన తర్వాత ఇస్తాను కదా గిఫ్ట్, అప్పుడు చూపిస్తాను మీకు ఆ ఫ్రాక్, ఏ ఫ్రాక్ తీసుకున్నాము అనేది, ఎంత ప్రైస్ పడిందో కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి అనంతపురం క్లాక్ టవర్ అన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఇట్లా చేసినాం అనమాట. ఒత్తు, అది ప్రమిద, ఒత్తు, రాఖీ, తమ్ముడు. మా దగ్గర ఫ్లవర్స్ లేకపోతేను మల్లె పువ్వులు ఉంటాయి కదా, ఇట్లా జల్లేసినాం. పసుపు కుంకం, ఇది పాయసం, మా అత్తయ్య చేసిన పాయసం, చాలా స్వీట్గా ఉంటుంది. సో అంతే, ఇప్పుడు దీపం వెలిగించేసి కట్టిస్తాం. గగన్ అయితే మంచిగా ఆడుకుంటున్నాడు, ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని. ఇక్కడ పట్టురా, నువ్వు ప్లేట్ పట్టాలా, దా పట్టుకో నువ్వు, అది ఇట్లా పట్టు, ఇట్లా ఫస్ట్ చిన్న బొట్టు ఇట్లా ఉండు, కుంకం బట్టి, ఇది రెడ్ ఉంది కదా, అది వెరీ గుడ్. ప్లేట్ ఇట్లా పట్టాలి, ఇట్లా అది ఇట్లా అనాల, ఇట్లా నేను అంటాలే, నువ్వు అనద్దు. ఉందా పట్టు, రాఖీ బట్టు, నువ్వు రాఖీ బట్టు, ప్లేట్ కట్టాలి. నేను తీసిస్తా. అయ్యా, ఇది ఇక్కడ పట్టు, ఇక్కడ పట్టాలి, ఇక్కడ స్టార్టింగ్ లో పట్టుకో. నువ్వు ఈడంటే పట్టుకో. అద్దా చెప్పు, తమ్ముడు నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష. కట్టు అదే, ఇలా పట్టు, నువ్వు పట్టు. అయిపోయింది. వాడి చేతికి ఏదో చేసేస్తున్నాము అని చెప్పేసి గగన్ భయపడిపోతున్నాడు. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడో. ఇద్దరికి ఫస్ట్ టైం కదా, ఎట్లా కట్టాలో అని ఆద్యాకి తెలియదు, నా చేతికి ఏదో కడుతున్నాడు అని చెప్పేసి వాడు గోల పెడుతున్నాడు. సో ఏదన్నా సాహసం అనే చెప్పాలి, చిన్నపిల్లలతో ఇట్లాంటి పనులు చేయించడం అంటే. ఇంకా ఆద్య బదులు నేనే కట్టేసాను అనమాట రాఖీ. నేను కట్టినా సరే వాడు ఉండట్లేదు, చూడండి ఎట్లా గోల పెడుతున్నాడో. ఆగురా గుండు, అయిపోయింది. అమ్మయ్య, సాహసమే. చూపి చామట, చూపి. రాఖీ అయితే కట్టేశాను నేనే. ఫోన్లో మాట్లాడేటప్పుడు వాయిస్ సరిగా రాదు అని చెప్పేసి ఫ్యాన్ ఆఫ్ చేసాము, అస్సలు ఉండలేపేమో. ఇంకా అట్లా చెమటలు కారుతానే ఉన్నాయి. ఇప్పుడైతే హారతి ఇచ్చేస్తాం అనమాట. సో చిన్నగా ఫార్మాలిటీగా చిన్న స్వీట్ అనేది తినిపించాలి కదా, అందుకని చిన్నగా తినిపించాము. తినిపించేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసాము. ఇంకా వాడు కూడా స్లీపింగ్ టైం అయిపోయింది. ఇది అవ్వగానే పడుకునిపోయాడు అనమాట. యాక్చువల్లీ ఎంత వేగంగా అవుతుందా అని చూసినాడేమో మరి గగను. సో ఫస్ట్ టైం కదా, వాళ్ళిద్దరికి మంచి మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేశాను అనమాట. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఫస్ట్ రాఖీ అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు చెప్పాను కదా, ఆద్యకి ఒక ఫ్రాక్ తీసుకున్నాము అని చెప్పేసి అది గగన్ చేతుల మీదుగా ఇప్పించాను అనమాట గిఫ్ట్ లాగా. ఇది వచ్చేసరికి యూనికార్న్ అనమాట. యూనికార్న్ అంటే తెలుసు కదా, గర్ల్స్కి చాలా ఇష్టం. అటువంటి కలర్ మంచి ఫ్రాక్ తీసుకున్నాను. అది ఓపెన్ చేసినప్పుడు చూస్తారు.
సో ఆ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసరికి 3500 పడింది. బట్ లైక్ అది ఏమంటే ప్రిన్సెస్ ఫ్రాక్ అనమాట. ప్రిన్సెస్ అంటే తెలుసు కదా, మహారాణి. మాకైతే మా ఆద్య ప్రిన్సెసే, అందుకని దానికోసం ఇటువంటి డ్రెస్ తీసుకొని వచ్చాను అనమాట. యాక్చువల్లీ అటువంటి డ్రెస్ దాంతో లేదు, అట్లాంటివి ఉన్నాయి కానీ సేమ్ అదే కలరు అట్లా ప్రిన్సెస్ డ్రెస్ లాంటిది లేదు అని అనిపించింది నేను చూసినంత వరకు. అందుకని నేను ఆ ఫ్రాక్ తీసుకొచ్చాను. అది స్టార్టింగ్ అట్లా రిబ్బన్లా ఉంది కదా, అది ఏదో అనుకొని కొంచెం వస్తుంది. దానికైతే కరెక్ట్గానే ఫిట్ అయ్యింది. ఇన్ కేస్ ఫస్ట్ టైం వేసుకుంటే ఓకే, సెకండ్ టైం వేసుకుంటే ఇంకా ఫిట్ అవ్వదు అనిపించింది అనమాట. ఒకసారి ట్రైల్ వేసి చూస్తే ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎక్స్చేంజ్కి ఇచ్చేసాము. అప్పుడు ఇంకో ఫ్రాక్ తీసుకున్నాము. యాక్చువల్లీ వాళ్ళు చెప్పారు ఫ్రాక్ తీసుకునేటప్పుడు 3 days వరకు ఉంటుంది మేడం ఎక్స్చేంజ్ చేసుకునేకి. సో ఇన్ కేస్ మీకు సరిపోలేదు అంటే ఒకసారి ట్రైల్ వేసి చూడొచ్చు, సరిపోలేదు అంటే మేము తేవచ్చు మ్యామ్. క్యాష్ అయితే మేము బ్యాక్ ఇవ్వం, కానీ సేమ్ అదే ప్రైస్ తగ్గట్టు మీరు క్లాత్సే తీసుకోవాలి అని చెప్పినారు. సరే అట్లనో చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా ట్రైల్ వేసి చూస్తే దానికి బాడీ అనేది చెస్ట్ పట్టేసింది. అందుకని ఆ మరుసటి రోజు లోకేష్ ఇంకా ఆద్యని తీసుకొని వెళ్ళి వేరే ఫ్రాక్ అనేది తెచ్చాడనమాట. ఇది ఎక్స్చేంజ్ చేసేసి ఆ ఫ్రాక్ ఫోటో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా గగన్ పని గగన్దే, చెప్పాను కదా ఒక స్పూన్ ఒకటి పట్టుకున్నాడు స్టార్టింగ్ నుంచి, అదే అట్లా దాంతోనే ఆడుతూ ఉన్నాడనమాట. తమ్ముడు అనే రాఖీ కట్టిందనమాట ఆద్య. ఇదిగోండి ఆ రాఖీ ఇదే. ఈ రాఖీ కూడా మంచిగా దాన్ని నేను దాచిపెట్టాను. ఫస్ట్ రాఖీ కదా, మళ్ళీ వాడికి ఊహ వచ్చే పెద్ద అయ్యే వరకు అట్లా దాచిపెడతానమాట. వాళ్ళిద్దరికి మంచి మెమొరీ ఉంటుంది. రాఖీ సారీ రక్షాబంధన్ కదా, రాఖీ బంధన్ రక్షాబంధన్ సేమ్. ఓకే, హ్యాపీ ఫస్ట్ రక్షాబంధన్ రక్షా బంధన్ తమ్ముడు ఐ లవ్ యూ చెప్పు. లవ్ యూ తమ్ముడు. ఇక్కడ చూసి చెప్పు, అక్కడ చూడు కెమెరా. లవ్ యూ లవ్ యూ లవ్ యూ చెప్పు. నేను చాక్లెట్ పట్టుకుంటా. లవ్ యూ. ఇక్కడ చూడు, ఇక్కడ చూసి చెప్పు. ఇక్కడ 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 బ్లెస్ యూ. గాడ్ bless you. చూడు చాక్లెట్. సో చిన్నపిల్లల చేత రాఖీ కట్టించాలంటే సాహసం అనే చెప్పాలి. సో ఇట్లా ఒక పక్క ఇట్లా చెమటలు కారేస్తున్నాయి. ఫ్యాన్ వేసుకోలేదు, మైక్ పెట్టుకున్నా సరే మళ్ళీ ఎక్కడ నాయిస్ వస్తుందేమో అని చెప్పేసి ఫ్యాన్ ఆఫ్ చేసామన్నమాట. చూడండి ఎంత అల్లరు, చూడండి ఎంత అల్లరు. ఇదిగోండి తమ్ముడు. సో దా రోడ్డు రాల్పిస్తుంది. బ్యాటరీ ఇంకో బ్యాటరీ ఎదురా వెనకలే ఉంది, దిండి కింద ఉంటుంది. ఇప్పుడు నేను సో చూసారు కదా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.